మనం తప్పకుండా మేలు చేయడమే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం అలయకుండా మేలు చేస్తే తగిన కాలంలో తప్పకుండా పంటకు వస్తాం. మేలు చేసేవాడే దేవుని సంబంధి అని, కీడు చేసేవాడు, కీడు కోరేవాడు దుష్టుని సంబంధి అని లేఖనాల్లో స్పష్టంగా ఉంది. ఇంత మాత్రమే కాదు, సౌలు కొడుకు యోనాతాను దావీదుకు మేలు చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా ఆ తర్వాత దావీదు మహారాజు రాజైన తర్వాత యోనాతాను వారసుల కోసం వెతికి మరి ఒకగానొక కుంటికాళ్ళ కొడుకును మెఫీబోషెతుకి అతని పిత్రార్జితం అంతా అప్పగించినాడు. అర్థం ఏంటంటే మేలు చేసే వారికి దేవుడు మేలే చేస్తాడు, అది కాస్త ఆలస్యమైనా సరే. అందుకే అలయకుండా ఆగకుండా మేలు చేద్దాం. తప్పకుండా దేవుని